ఏపీలో ఏం వెలగబెట్టావని తెలంగాణకు వచ్చి నవనిర్మాణం చేస్తానంటున్నావు. ఇదేమన్నా మీ అయ్యి జాగీరా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్ గారు. ఇంకా ఆయన ఏంటంటున్నారో ఇందా. నమస్కారం సార్, తెలంగాణ మీ అయ్యి జాగీరా అన్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరు విన్నారా? ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే. ఇది ఎవరు జాగీరు కాదు అన్నారు సార్ ఆయన. మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు. తెలంగాణ అంటే నాకెంతో ఇష్టం అన్నా కూడా ఎందుకు సార్ ఆయన అలా దిప్పుడుతారు? తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పినటువంటి వాడు. తెలంగాణ ఏర్పడినందుకు కాదంట, తెలంగాణ ఏర్పడిన విధానం నచ్చక అన్నం మానేశారంట. పాపం పవన్ కళ్యాణ్ గారిని పేడ్ ఆర్టిస్ట్. సార్ దిస్ ఇస్ టూ మచ్. అంత పెద్ద హీరోని పట్టుకొని మీరు పెయిడ్ ఆర్టిస్ట్ పావలా ఆర్టిస్ట్ అంటే ఎవ్వరు ఊరుకోరు ఇక్కడ. పక్కకు మాట్లాడిన కొద్దీ తాపకొక స్లిప్ ఇట్లా వస్తా ఉంది. ఆ స్లిప్పులు ఎవరు పంపించారు సార్? భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయా, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయా, తెలుగు స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏటనుకున్నారు సార్? ఉండగట్టుకు 30 కోట్లు ఇచ్చారు తెలుసా? ఏమనంటే కొండగట్టుకు పైసలు ఇచ్చినండి, నీ అయ్య జాగిరియా పైసలు? ఇప్పుడు అదంతా కాదు కానీ ఆయన వచ్చి తెలంగాణ నవనిర్మాణం చేస్తా అంటే మీకేంటండి అభ్యంతరం? తెలంగాణ నవనిర్మాణం ఏం చేసేది ఉన్నది, నువ్వు వచ్చి పీకేది ఎందుకు? ఏంటి సార్ ఆయన అలా తీసి పారేస్తారు? ఏపీలో ఆయన డిప్యూటీ సీఎం తెలుసా? నువ్వు ఇప్పుడు చెప్పిన కదా, అక్కడనే పీకలేకపోతే ఇక్కడే పీకుతా అని. ఏమో అక్కడ చేయలేని పని ఇక్కడ చేసి చూపిస్తాడేమో. స్క్రిప్ట్ బాబా చక్కగా రాసిస్తలేరు బీజేపీలో ఎవరు. ఉరువిరివి మంగళం మీద పడ్డట్టు అందరూ పోయి స్క్రిప్ట్ రైటర్ల మీద పడతారేటండి. ఇంత టెన్షన్లో స్క్రిప్ట్ రాయడం అంటే ఎంత కష్టమో తెలుసా మీకు?